నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఆస్కార్ గ్లోబల్ రీసెర్చ్ ఫౌండర్, అలాగే పేటెంట్స్ అండ్ ట్రేడ్ మార్క్ అడ్వకేట్ అనుముల నవీన్ గారు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. నవీన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కామన్ గా అడ్వకేట్స్ అన్నప్పుడు రకరకాల ఇష్యూస్ మనం చూస్తూ ఉంటాము, అది సివిల్ అయినా లేకపోతే ఫ్యామిలీ కోర్ట్స్ కి సంబంధించి. బట్ ట్రేడ్ మార్క్ అలాగే పేటెంట్స్ కి సంబంధించి కూడా అడ్వకేట్స్ ఉంటారు. ఇది అందరికీ తెలియాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అనిపించాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. సో చాలా డౌట్స్ ఉన్నాయండి వీటికి సంబంధించి. అందులో ముఖ్యంగా అడగాలనుకున్నది ఫస్ట్, అసలు ఆస్కార్ గ్లోబల్ రీసెర్చ్ అంటే ఏంటండి? యాక్చువల్లీ ఈ పేటెంట్స్ సంబంధించినటువంటి ఎటువంటి వర్క్ అయినా సరే, ట్రేడ్ మార్క్ సంబంధించిన ఎటువంటి వర్క్ అయినా సరే, ఒక రీసెర్చ్ అన్నది కంపల్సరీ అవసరం అన్నమాట. బ్యాక్ ఎండ్ ఆ రీసెర్చ్ చేసిన తర్వాతే మనము ఇది రిజిస్ట్రేషన్స్కి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేయాలి. సో అందుకే ఈ రీసెర్చ్లో మేము స్పెషలిస్ట్ కాబట్టి అందుకే కంపెనీ పేరు ఆస్కార్ గ్లోబల్ రీసెర్చ్ అని పెట్టాము. ఎందుకంటే వరల్డ్ వైడ్ రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది దీనికి. సో పేటెంట్స్ చేయాలన్నా, ట్రేడ్ మార్క్స్ చేయాలన్నా వరల్డ్ వైడ్ మన రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్. అంటే అసలు ఎటువంటి సర్వీసెస్ మీరు అందిస్తారు? నార్మల్లీ పేటెంట్స్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ సర్వీసెస్, అలాగే కాపీరైట్ రిజిస్ట్రేషన్ అండ్ డిజైన్ రిజిస్ట్రేషన్స్, ఇది మా మేజర్ సర్వీసెస్. ఎవరెవరు ఈ సర్వీసెస్ పొందవచ్చు? అసలు బేసికలీ ఎనీ బిజినెస్, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఆ బిజినెస్ కి సంబంధించింది ఫస్ట్ ఏంటంటే బ్రాండ్ నేమ్, ఆ కంపెనీ నేమ్, మరి లోగో, ఇవన్నీ వాళ్ళ ఐడెంటిటీ. సో ఈ బిజినెసెస్ కి ఇటువంటి ఐడెంటిటీని ఎప్పుడైతే వాళ్ళు ఇంపార్టెన్స్ తీసుకుంటారో అది రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వ్యాపారం చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫుడ్ ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకుందాం. ఆ మిల్క్ ప్యాకెట్ కి సంబంధించిన ప్రోడక్ట్ బాగా మంచిగా సేల్ అవుతుంది, పబ్లిక్ కి ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది ఆ ప్రోడక్ట్ పైన. ఈ ఫలానా మిల్క్ ప్యాకెట్ కి మనం కొంటే బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది అని. సో దానికి ఒక పేరు ఉంటుంది, దానికి ఒక కలర్ డిజైన్ ఉంటుంది. ఈ రెండు కూడా ట్రేడ్ మార్క్ కి సంబంధించినటువంటి కేటగిరీ కిందకి వస్తాయి. సో ఒక్కసారి ఈ బిజినెస్ బాగా రన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే డూప్లికేట్ ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి రావడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అలాంటి మిల్క్ ప్యాకెట్స్ వేరే వాళ్ళు కొన్నప్పుడు ఏమవుతుంది, చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఇల్లిటరేట్. కొంతమంది ఏంటంటే జస్ట్ దే డోంట్ బాదర్ అబౌట్ లుక్ ఎట్ ద బ్రాండ్ నేమ్. ఆ కలర్ చూసి దాన్ని ఒక చేసేసి కొనేస్తారు. కొనేసిన తర్వాత అది వాళ్ళు తీసుకొని వెళ్ళి వాడినప్పుడు రెండు ఇబ్బందులు కలుగుతాయి. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు అది వాడడం స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ కల్తీ ప్రోడక్ట్ అయి ఉంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతాయి ఆ ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసినందువల్ల. సో దీనివల్ల ఈ ఒరిజినల్ మిల్క్ ప్యాకెట్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రాండ్, వాళ్ళ బిజినెస్ లాస్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్రాండ్ అనుకొని ఆ డూప్లికేట్ ప్రోడక్ట్ కొనుక్కొని వెళ్ళారు. రెండోది, అది తీసుకొని కన్జ్యూమ్ చేసి వాళ్ళు సిక్ అయ్యారు కాబట్టి ఆయన ప్రచారం ఏం చేస్తారంటే ఈ బ్రాండ్ కొనొద్దు, ఏదైతే మెయిన్ అనుకున్నారో అది కొనకూడదు. సో ఆ ఎక్స్వైజెడ్ బ్రాండ్ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో ఆ బ్రాండ్ యొక్క రెప్యుటేషన్ కి ప్రాబ్లం అవుతుంది. సో అందుకే మార్కెట్లోకి వెళ్లే ముందు, ఆ ప్రోడక్ట్ స్టార్ట్ చేసే ముందే మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఒకటి చేసుకోవాలి. సో ట్రేడ్ మార్క్ ఏమేమి చేసుకోవచ్చు, ఆ ట్రేడ్ మార్క్ నేమ్ ఒకటి చేసుకోవచ్చు, ఆ ట్రేడ్ మార్క్ రైటింగ్ స్టైల్, కలర్ కాంబినేషన్ లో స్టైల్ గా రాస్తారు, అది కూడా లోగో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఒక లోగో ఉంటుంది, ఆ లోగో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత ప్యాకేజ్, ఆ లేబుల్ అంటాం, ఆ లేబుల్ యాస్టీస్ గా ఉంటుంది, అది కూడా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఎప్పుడైతే కాపీ చేస్తారో వాళ్ళపైన మనం యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. అండ్ యువర్ బ్రాండ్ బికమ్స్ యువర్ ఓనర్. మీరు ఆ బ్రాండ్, మీరు ఓనర్ అంటే మీరు ఎలా చెప్పగలుగుతారు? ప్రాపర్టీ ఉంటే సేల్ డీడ్ ఉంటుంది, ఇది మా రిజిస్ట్రేషన్, మా ప్రాపర్టీ అంటారు. మీ లోగో రిజిస్ట్రేషన్ కి ఏంటి డాక్యుమెంట్? ట్రేడ్ మార్క్. మీ బ్రాండ్ నేమ్ కి ఏంటి రిజిస్ట్రేషన్? ఇప్పుడు మీరు ఫుడ్ గురించి చెప్పారు, కన్జ్యూమ్ చేసే వాళ్ళకి అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ అని పాల ప్యాకెట్ల గురించి చెప్పారు. ఇంకా వేరే వేటి పైన ఎలా ఉంటుంది? వేటికి మీ సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు? ఇప్పుడు దీంట్లో కేటగిరీస్ ఎట్లుంటాయి అంటే అండి, గూడ్స్ కి ఉంటుంది, సర్వీసెస్ కూడా ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, తర్వాత మన ఈవెన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ కి కూడా ఉందన్నమాట. ఈవెన్ ఇప్పుడు TV9 సారీ చెప్తున్నాను. సో మెనీ అదర్ బ్రాండ్స్ ఉన్నాయి వేర్ ఇట్స్ యువర్ ఓన్ ఇది అనమాట, ఐడెంటిటీ. సో విచ్ యూ కెన్ డూ ద రిజిస్ట్రేషన్. అంటే వాటిల్లో కూడా సేమ్ లోగోతో వచ్చేవి ఇలా ఉంటాయి కదా, వాటి మీద స్కూల్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, చారిటీ సర్వీసెస్, హాస్పిటల్స్, ఫుడ్ అవుట్లెట్స్, తర్వాత ఈవెన్ లాజిస్టిక్ సర్వీసెస్ కూడా
మనం ట్రేడ్ మార్క్ What not రిజిస్ట్రేషన్ everything చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంది. బిజినెస్ అంటే ట్రేడ్ మార్క్ కి డైరెక్ట్ రిలేషన్. అంటే డైరెక్ట్ మిమ్మల్ని కన్సల్ట్ చేయాలా ఎలా సార్ అసలు? ఎస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మన కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మా సర్వీసెస్ వస్తాయన్నమాట పిక్చర్లోకి. ఎందుకంటే ఎప్పుడైతే ఏ పేరు పెట్టుకోవాలి, తర్వాత పేరు ఫైనలైజ్ అయ్యాకే మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పార్ట్నర్షిప్ చేసుకోవచ్చు, ఎల్ఎల్పి చేసుకోవచ్చు, Oh. ప్రొప్రైటర్షిప్. సో Hmm. కంపెనీ ఫామ్ కాకముందు ఏ పేరు First. పెట్టుకోవాలి అన్నది ఫస్ట్ ఒక ట్రేడ్ మార్క్ అటార్నీ దగ్గర క్లారిటీ తెచ్చుకొని బిజినెస్ లోకి వెళ్తే అప్పుడు ఫ్యూచర్ లో ఇష్యూస్ రాకుండా ఉంటుంది. నేను అనుకున్నాను సార్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని. ఫస్ట్ మిమ్మల్ని వచ్చి కలవాలంటారా? ఎస్, ఎనీ బిజినెస్ కి ఫస్ట్ కలిస్తే ఆ. ఈ పేరు పెట్టుకోవచ్చు అన్న తర్వాత చేసుకోవాలి. ఒకవేళ ఇలా చేయకపోతే ఇబ్బందులు ఏంటంటే నేను ఒక కంపెనీ పెట్టుకున్నాను XYZ అని. ఆ కంపెనీ స్టార్ట్ చేశాను. ఆ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఒక ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేస్తాను, ఒక బోర్డ్ తయారు చేస్తాను, తర్వాత ఒక వెబ్సైట్ తీసుకుంటాను, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను, ఒక లోగో పెట్టి బ్రోషర్స్ పాంప్లెట్స్ పెడతాను, తర్వాత నేను కొన్ని అడ్వర్టైజింగ్ చేస్తాను. ఇవన్నిటికీ ఒక 5 to 10 lakhs రూపీస్ నేను ఎక్స్పెండిచర్ చేస్తాను. తర్వాత ఎప్పుడైతే గ్రో అవుతామో వేరే సిమిలర్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందనుకోండి, వాళ్ళు లీగల్ నోటీస్ పంపిస్తారు మీరు నా పలానా నేమ్ వాడుతున్నారు అని. అప్పుడు మీరు మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా జీరో, మళ్ళీ గ్రౌండ్ లెవెల్ జీరో నుంచి నుంచి స్టార్ట్ చేసినట్టే అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకోకుండా ఉండాలనంటే గనక డైరెక్ట్ గా మీరు సార్ ని కలవచ్చండి. సార్ పేరు అలాగే నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాము. అనుముల్ నవీన్ గారు, వీరు పేటెంట్స్ అలాగే ట్రేడ్ మార్క్ కి సంబంధించి అడ్వకేట్ గా ఉన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వెళ్ళి కలవచ్చు. సార్ కొంతమంది ఏం చెప్తారంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అనేది 1 week లో కంప్లీట్ అయిపోతుంది, చాలా ఫాస్ట్ గా చేసేస్తాం ఈ ప్రాసెస్ అంతా అంటూ ఉంటారు. నిజంగా 1 week లో అయిపోతుందా ఆర్ ఇస్ ఇట్ లెంతీ ప్రాసెస్? యాక్చువల్లీ ఇట్స్ కంప్లీట్లీ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇస్తారండి. అవునా? 100% 1 week లో ఏమీ కాదు. ఎందుకంటే ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఒక ట్రేడ్ మార్క్ ఆఫీస్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఒక డివిజన్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు. సో వాళ్ళు ఇష్యూ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ ట్రేడ్ మార్క్ అప్లై చేయాలి. అప్లై చేశాక అక్కడున్న ట్రేడ్ మార్క్ ఎగ్జామినర్స్ ఉంటారు, వాళ్ళు ఎగ్జామిన్ చేసి వాళ్ళకున్న ట్రేడ్ మార్క్ యాక్ట్ ప్రకారంగా గైడ్ లైన్స్ ప్రకారంగా సెక్షన్ 9 సెక్షన్ 11 అబ్జెక్షన్స్ తో తీసుకొని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. అందులో అబ్జెక్షన్ ఇస్తే అబ్జెక్షన్ కి రిప్లై ఇవ్వాలి. అబ్జెక్షన్ రిప్లై ఇచ్చిన తర్వాత అప్పటికి వాళ్ళు సాటిస్ఫై కాకపోతే వాళ్ళు ఒక హీరింగ్ చేస్తారు. ఆన్లైన్ హీరింగ్ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ హీరింగ్ లో వాళ్ళు సాటిస్ఫై అయితే సర్టిఫికేట్ ఇస్తారు, లేకపోతే రెఫ్యూజ్ చేస్తారు. ఇదంతా ప్రొసీజర్ అవ్వడానికి మినిమం ఇప్పుడు అవుతున్న టైం 1.5 years. సో ఈ 1.5 years అన్నది క్లారిటీ అసలు 1 week ఎక్కడ సార్, 1.5 years ఎక్కడ? వీళ్ళు ఏంటంటే పబ్లిక్ పాపం తెలియదు. సో అక్కడ పబ్లిక్ కి క్లారిటీ ఉండదు కాబట్టి కాలం పాటు ఆగాల్సిందే. కాకపోతే మనం ముందుగా చేసే రీసెర్చ్ ఉంటుంది కాబట్టి ట్రేడ్ మార్క్ అప్లై చేసుకొని మనం బిజినెస్ వాడుకోవచ్చు. అది సో ఆ బిజినెస్ వాడుకునే దానికి ఆ క్లారిటీ అనేది మన రీసెర్చ్ ద్వారా వస్తుంది. మిస్లీడింగ్ గా చెప్పేటువంటి మాటలు నమ్మకూడదండి. చాలా ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఒకసారి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాక అయిపోతుంది. మా కస్టమర్స్ మా క్లయింట్స్ కూడా ఎంతో మంది ఆన్లైన్ లో ఫోన్ చేసి మీ ట్రేడ్ మార్క్ మేము యాక్సెప్ట్ చేస్తాము, మీరు ఇంత డబ్బులు ఇవ్వండి అంటే వాళ్ళు వేసిన రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ తర్వాత వాళ్ళు ఫోన్లు ఎత్తారు. ఇది వాళ్ళకి అర్థం కూడా కాదు. అందుకే ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ అప్రోచ్ చేసుకోవాలి. ఒక బ్రాండ్ నేమ్ లోగో అనేది ఒక లీగల్ ప్రాసెస్, నాట్ జనరల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాదు. అందుకే ప్రాపర్ గా క్లారిటీగా 1-to-1 డిస్కస్ చేసుకుని ట్రేడ్ మార్క్ అండ్ లోగో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలండి. అంటే ఒకవేళ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయకుండా కనుక బిజినెస్ స్టార్ట్ చేసేసి ఏం కాదులే అది వస్తూనే ఉంటుంది, ఈ లోపు మనం తెచ్చుకో ఆల్రెడీ స్టాక్ తెచ్చేసుకోవడం ఇలా రకరకాలుగా ఉంటాయి సార్, ఇవి వేస్ట్ అయిపోతాయి అని చెప్పి కొంతమంది బిజినెస్ చేసేస్తారు, స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమైనా రిస్క్లు ఉంటాయా? ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు ఒక్కసారి ఏదైనా లీగల్ నోటీస్ వచ్చింది అంటే ఇంకా యూ హ్యావ్ టు స్టాప్. మనం ఈ ఇష్యూస్ లో డూప్లికేట్ ప్రొడక్ట్స్ తయారవుతే ఇందులో పోలీస్ FIR రిజిస్ట్రేషన్ చేయొచ్చు అండ్ ఈవెన్ రైడ్ కండక్ట్ చేసి మెటీరియల్స్ సీజ్ చేయొచ్చు. ఇందులో ఇష్యూ ఏంటంటే చాలా మంది వ్యాపారస్తులు వాళ్ళ వైఫ్ వాళ్ళ మదర్ పేర్లలో కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు FIR అవుతే వాళ్ళ పేరు మీద అవుతుంది. ఇది ఎంత రిస్క్ అండి ఇది. సో అందుగురించే మేము అందరికీ ఎడ్యుకేట్ చేస్తాం, నాట్ టు మీరు వ్యాపారం మీ మదర్ పేరు కానీ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టకూడదు, అది చాలా రిస్క్ అది. ఎందుకంటే ఇటువంటి ఇష్యూస్ ఏమైనా వస్తే వాళ్ళ పేరు మీదే రిజిస్టర్ అవుతాయి. సెకండ్ థింగ్, అలాంటివి జరగకుండా ముందుగా జాగ్రత్త తీసుకొని మనం ఫైల్ చేస్తాం కాబట్టి మాక్సిమం వి ట్రై
వాళ్ళు ప్రాబ్లమ్స్ లో రాకుండా ఉండడం గురించి. ఎలాగో మీరు ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్నారు కాబట్టి కొన్ని బిజినెస్లో ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతుందండి. మా వైఫ్ డైరెక్టర్ అండి, లేకపోతే మా మామగారు ఇలా ఉన్నారండి అని ఒక్కొక్కళ్ళ పాత్ర చెప్తూ ఉంటారు. అంటే బ్రాండ్ నేమ్ విషయానికి వస్తే అది ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు బ్రాండ్ నేమ్ పాత్ర ఎలా ఉంటుంది అసలు? సో నార్మల్ గా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక కంపెనీ ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ లాగా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ సంస్థలో ఉన్నప్పుడు సంస్థ యొక్క పేరు పైన ఈ బ్రాండ్ నేమ్ అనేది ఉండాలి. వ్యక్తుల పేరు మీద ఉండకూడదు. అండ్ సంస్థలో వ్యక్తులందరూ భాగస్వాములు ఉండాలి, పార్ట్నర్స్ కింద. అప్పుడు ఏమవుతుంది, ఓనర్షిప్ అనేది అందరికీ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏదైనా విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ రావచ్చు, ఎందుకంటే అందరూ ఓనర్స్ ఉంటారు కాబట్టి. ఎప్పుడైతే ఎవరో ఒక్కరి పేరు మీద వ్యక్తుల పైన ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా వేరే వాళ్ళందరూని సైడ్ చేసేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్, తమ్ముడైనా సరే సిస్టర్ అయినా సరే, ఎందుకంటే వ్యాపారం అంటే డబ్బులు కదా. సో ఆ మనీలో చాలా మంది ఏమేమో చేస్తారు. సంస్థ పైన మేము ట్రేడ్ మార్క్ ఫైల్ చేయాలని చెప్తాం ఫ్యామిలీ. ఈ రిజిస్ట్రేషన్ కి పర్టికులర్ గా వ్యాలిడిటీ అంటూ ఉంటుందా అండి? 10 years ఉంటుందండి రిజిస్ట్రేషన్. ట్రేడ్ మార్క్ కి 10 years, అది ఎవ్రీ ఇయర్ 10 years కి రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంటే 10 ఏళ్ల వరకు అది మనకు వస్తుంది, ఒకసారి సర్టిఫికేట్ వ్యాలిడ్, మళ్ళీ రెన్యువల్ అవుతా ఉంటుంది 10 years కి. ఇది బడ్జెట్ బిజినెస్ బట్టి ఉంటుందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ బడ్జెట్ లో కొన్ని బిజినెస్లు ఉంటాయి, కొన్ని ఏమో హెవీ బడ్జెట్ లో పెడుతూ ఉంటారు, ఎక్కువ భారీగా లాంచ్ చేసేస్తూ ఉంటారు. అన్నిటికీ ఒకటేనా అండి ప్రాసెస్? డిఫరెంట్ అన్ని ఏ బిజినెస్ అయినా ఓన్లీ ట్రేడ్ మార్క్ ఆఫీస్ చూసేది బిజినెస్ అంతే. స్మాల్ బిగ్ గా కాదు, ఆ బ్రాండ్ నేమ్ ఎలా ఉంది అన్నది చూస్తారు. సో అందుకే జనరిక్ నేమ్స్ కాకుండా ఒక యూనిక్ ఇన్వెంటెడ్ కాయిన్డ్ వర్డ్స్ అంటాం, అలాంటి ట్రేడ్ మార్క్స్ చేసుకుంటే అందరికీ ఉపయోగం. ఎందుకంటే రెండు విషయాలు, మనం వేరే ట్రేడ్ మార్క్ కాపీ చేయట్లేదు, రెండోది వేరే వాళ్ళు మన బ్రాండ్ నేమ్ కాపీ చేయలేరు. అది అందుకే యూనిక్ నేమ్స్ పెట్టుకోవాలి. జనరిక్ నేమ్స్ పెట్టుకుంటే వేరే వాళ్ళు ఆ బిజినెస్ చేస్తే ఆపడం కూడా కొంచెం ఇబ్బందికరం, ఎందుకంటే జనరిక్ నేమ్స్ ఉన్నప్పుడు చాలా పారామీటర్స్ వస్తాయి అన్నమాట లీగల్ కన్సిడరేషన్ చేసినప్పుడు. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది, పేటెంట్ విషయంలో ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా అన్న 1.5 సంవత్సరం ముందుగానే ఇలాంటి వాళ్ళని సంప్రదించాలి. ఓకే, ఇంకా కీ పాయింట్స్ ఏమున్నాయి? ట్రేడ్ మార్క్ కంపల్సరీగా ఏ యూనిక్ నేమ్ పెట్టుకోవాలి, తర్వాత ఎవరు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది కూడా క్లారిటీ ముందే తెచ్చుకోవాలి. తర్వాత ఈ ట్రేడ్ మార్క్ కాపీ చేసుకోకుండా ఉండడానికి యూనిక్ లేబుల్స్ తయారు చేసుకోవాలి. గూగుల్ నుంచి సెర్చ్ చేసుకొని ఎక్కడ నుంచి అంటే ఆ నేమ్స్ పెట్టుకోకూడదు, ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ ని తీసుకొని అన్ని డిజైన్స్ కూడా చేసుకోవాలి. అండ్ ఆ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత అది వేరే వాళ్ళు కాపీ చేసుకోకుండా ఉండేటట్లు, మళ్ళీ మన బ్రాండ్ వేరే బ్రాండ్ తో సిమిలర్ గా ఉండేటానికి మనం ప్రాపర్ లీగల్ యాక్షన్స్ అంటే లీగల్ అనాలిసిస్ ముందే చేసుకొని పెట్టుకోవాలి. సో విన్నారు కదండి, చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ ఇంకొంత క్లారిటీ ఇవ్వడానికని ఈ వీడియో ఇప్పటిదాకా మీరు వినే ఉంటారు. మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను సార్ది, అలాగే వారి డీటెయిల్స్ అన్ని ఇస్తాను. మీరు ఒకసారి కాల్ చేసి మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, పేటెంట్ ముందుగానే తీసుకోవాలనుకున్నాం, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ముందుగా మేము చేసుకోవాలనుకుంటున్నాం అంటే కనుక మీకు నెంబర్స్ ఇస్తాను, కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.